నన్ను అన్మ్యూట్ చేస్తాను మీరు 153 126 153 అన్మ్యూట్ అయ్యి ఉన్నారు కొంతమంది. ఓకే మ్యూట్ ఆల్. అయితే నువ్వు చూడమ్మా, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఒక్క నిమిషం ఇది చూడమ్మా, ఇది కనిపిస్తుంది లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది, కనిపిస్తుందా? కనబడుతుంది సార్, బాగుంది. ఓకే 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 నువ్వు మ్యూట్ చేసేసుకో అట్లయితే. అంటే అక్కడ మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఇక్కడ కాదమ్మా, సర్వర్లో ప్రాబ్లం ఉంటుందంట. మన దగ్గర ఏం కాదు కంప్లైంట్. కొద్దిగా బ్లర్ అవుతుంది సార్. ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉందా? అంటే ఒక సెకండ్ అట్లా పోయి వస్తుంది సార్. ఓకే, నెట్ సిస్టమ్ ఇవాళ రేపు వచ్చిందమ్మా, దాంతో కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. కెమెరా అయితే ఈ ప్రాబ్లం రాదు, సెల్ ఫోన్తోనే ప్రాబ్లం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా అంతేనా? అర్థం అవుతుంది కానీ మరీ క్లారిటీగా లేదు సార్. బాగానే ఉంది సార్ ఇప్పుడు. ఓకే ఓకే అదే ఓకే, నువ్వు మ్యూట్ చేసేసుకోం అట్లయితే. ఇంకేదైనా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి, ఏదైనా ప్రాబ్లం ఎక్కువ ఉంటే. ఓకే అమ్మ, నేను మళ్ళీ ఇంకోసారి రాస్తున్నాను. ఇది మనకి cos 2π/7 cos మళ్ళీ పెట్టారు ఎవరు 197. ఒక్కడికైనా ఉందా, అందరికి ఉందా ఇది ప్రాబ్లం? 97 చెప్పమ్మా, ఏం ప్రాబ్లం? మొత్తం బ్లర్ అయిపోయింది. చెప్పమ్మా. మొత్తం బ్లర్ అయిపోయింది సార్ స్క్రీన్ అంతా. అంతే ఉందా? మా బ్లడ్ గానే ఉందా? అలాగే ఉంది సార్. ఇంకా ఇప్పుడు చూడు. ఇప్పుడు బాగానే ఉంది. మళ్ళీ బ్లర్. ఓకే ఓకే, అంటే ఇది మూవ్ అవుతుందేమో. ఫ్యాన్ నేను ఆపుతానండి, ఫ్యాన్ ఏదైనా కదులుతుంటే బ్లడ్ అవుతుందా? ఇప్పుడు చూడు ఒకసారి, బ్లడ్ అవుతుందా? బాగుంది సార్. ఓకే ఓకే అమ్మ, అట్లయితే ఓకే. ఫ్యాన్ వాళ్ళు ఊగుతున్నా కూడా బ్లడ్ అయిపోతున్నాం అది. ఓకే, కరెక్ట్గా ఉంటే మ్యూట్ చేసేసుకోము నువ్వు. ఓకే, ఇదమ్మా మనకి 8t³ + 4t² - 4t - 1 ఇది రూట్స్ ఉన్న ఈక్వేషన్. ఇది వచ్చిందమ్మా cos 2π/7 cos 4π/7 6π/7. సో దీన్ని హెల్ప్ గా తీసుకొని సీకెంట్ లో ఉన్న ఈక్వేషన్ కనుక్కోవడం. ఎలా secant 2π/7 secant 4π/7 secant 6π/7 ఉన్న రూట్స్ ఉన్న ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. assuming secant 2π/7 as some variable y, write down as 1/secant 2π/7 as y, cos 2π/7 as 1/y, cos 2π/7 already assumed as t. So t can be replaced as 1/1 in this equation. That this equation is converting in terms of y. Whenever y is converted, these roots are these three. Therefore, equation with roots of that equation are. Now I am converting in terms of secant. Just replace this one by 1/y. That is calling as the transformation of one equation to another without finding the roots. మనకి ఎక్కడ రూట్స్ కనుక్కోకర్లేదం, డైరెక్ట్ గా ఒక ఈక్వేషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్ రాసేస్తాం. So this is the equation whose roots as secant 2π/7, secant 4π/7 and secant 6π/7. So that equation is given by just replacing t as 1/y. So t is replaced here as 1/y. 8 into 1/y³ plus 4 into 1/y² plus 4 into 1/y minus 1 equal to 0. LCM is y³. 8 minus 4y plus 4y minus 4y² minus y³ is equal to 0. Therefore, this is equal to minus y³ minus 4y² plus 4y plus 8 is equal to 0. Or we can write as y³ plus 4y² minus 4y minus 8 is equal to 0. This is an equation whose roots as secant 2π/7, secant 4π/7, secant 6π/7. This is an equation whose roots as in terms of secant. In terms of secant. So in that కూడా అట్లాగేనం secant 3π/7, secant 5/7, secant 5/7 కూడా కనుక్కోవచ్చు కావాలంటే. So if you know the one equation, we can convert another equation with the help of trigonometry. That is equal to secant can be written as 1/cos. With the help of that one, cos equation helps us to find the equation for secant. This is an equation whose roots as secant 2π/7, secant 4π/7, 6π/7. ఎక్కడన్నా సమ్మేషన్ అడుగుతారా, secant 2π/7, secant 4π/7, 6π/7 equal to -4. Sum of roots.
అంటే ఒక ఈక్వేషన్ తెలిస్తే మిగతా రాసుకోవచ్చు. నీకు అందుకని ఒకదాని నుంచి కూడా కన్వర్షన్ రాయడానికి ట్రై చేస్తున్నాను నేను. దీనికి మళ్ళీ సపరేట్ గా డిస్కషన్ అక్కర్లేదమ్మా. 6π/7 is equal to -4. Sum of roots -4. Or you can calculate its product taken 2 at a time also. That is equal to -4. And the product of 3 taken at a time is equal to 8. So that is a reciprocal of -8. Sorry, +8. Reciprocal of the given causes. Okay, అది ఈక్వేషన్. రెసిప్రోకల్ ఆఫ్ రూట్స్. కాస్ సీకెంట్ రాసాం. మరి సీకెంట్ తెలిస్తే tan లకి అని రాయచ్చా? ఈ రూట్ ఉన్న ఈక్వేషన్ కనుక్కోవచ్చా? సీకెంట్ స్క్వేర్ 2π/7 is equal to some z. So this is an equation in terms of y. I am writing in terms of secant square. Secant square is nothing but 1 square tan 2π/7. ఇది కావాలంటే tan లో కూడా కావాలి, కన్వర్ట్ చేయొచ్చు. ముందు నేను secant లో మారుస్తున్నా. So find the equation whose root says. Find the equation whose root says. Secant square 2π/7 comma secant square 4π/7 comma secant square 6π/7. So this is the third equation which is derived from cos to secant to this one. Direct గా cos నుంచి కూడా ఇది రాయొచ్చాం కావాలంటే. Secant square 2π/7. How to write down whose root says secant square 2π/7? Secant square 4π/7, secant square 6π/7. How to calculate the roots as secant square 2π/7? So secant square 2π/7 already in terms of y. Now take this as equal to secant square 2π/7 as another variable I am writing as z. If the equation in terms of z, then the roots are this one. It can be written as 1 plus secant square 2π/7 as this is equal to y square is equal to z. From this, what about y value? Root z. Now substitute y as root z in this equation and simplify. Of still eliminating of root term, then it is an equation in terms of a polynomial equation, means root should not be there. So that gives your equation whose root says secant square 2π/7, secant square 4π/7, secant square 6π/7. We are already assumed secant 2π/7 as y. We require secant square 2π/7 as z. So y related to z as y equal to root z. Replace in this equation. Then our equation is root y whole cube plus 4 into root z whole cube root z whole square minus 4 into root z minus 8 is equal to 0. Now whenever you are want to say an equation, it should be a polynomial, should be free from the radical powers. This is equal to z into root z, this is equal to 4z minus 4 root z minus 8 is equal to 0. So take z terms right side. So z plus z minus 4 into root z is equal to 8 minus 4z. Now squaring on both sides, eliminating of root term. Eliminating of root terms. So replace y as root z and simplifying gives still root z is there. To eliminate that one, you have to squaring on both sides. Whole square into z is equal to 8 minus 4z whole square. Now simplify this equation. Then you will get an equation whose root says secant square 2π/7, secant square 4π/7, secant square 6π/7. Z square minus 8z plus 16 into z is equal to 64 plus 16 z square minus 64z. Now write down z cube minus 16 z square and minus totally this gives 24 z square minus 8z minus 16 z square minus 24 z minus plus 16 z minus this becomes 80z minus 64 is equal to 0. So what about this equation nature? Roots of this equation are secant square 2π/7,
secant square 4 pi by 7, secant square 6 pi by 7 as the roots. So remember, this is also secant square terms. First time calculating cos, just replacing x by 1 by y, you will get secant. Just replace y by root z, you will get secant square. This one. So from this you can calculate tan square also. If you know the tan square, you can calculate the cot square by writing just by 1 by. సో ఒకదాన్ని ఇంకోటి ఎలా వస్తున్నాయని తెలుసుకుంటే మిగతా మీరు చేసేసుకోవచ్చు. నేను 1 or 2 కేసెస్ రాస్తున్నా. It is calling as a transformation of equation to another equation without finding its root. ఇది మీకు థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో చెప్పుంటారు, క్వాడ్రాటిక్ అండ్ థియరీ బోత్ ద కేసెస్ చెప్తారు. సో క్వాడ్రాటిక్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎవరైనా ఉన్నా నేను స్లోగన్ రాస్తున్నా, నేర్చుకోవచ్చు. Now what about tan square? Find equation with roots. Tan square 2 pi by 7, tan square 4 pi by 7, tan square 6 pi by 7. Finally, దీంతో ఎండ్ అయిపోద్దాం. tan square తెలిస్తే cot square రాయొచ్చు. What is the equation of this one? Whose roots has this equation? మీకు ఇంతవరకు ఉంటాయి క్వశ్చన్స్. cos దాన్ని ఉపయోగించి సీకెంట్, దాన్ని ఉపయోగించి సీకెంట్ స్క్వేర్, దాన్ని ఉపయోగించి tan స్క్వేర్. ఈ 4 తెలుసుకుంటే చాలు. tan స్క్వేర్ తెలిస్తే cot స్క్వేర్ వస్తాయి. ఈ 5 మార్చుకోవచ్చాము. cot స్క్వేర్ తెలిస్తే cosecant స్క్వేర్ లో మార్చుకోవచ్చాము. cot స్క్వేర్ is equal to cosecant స్క్వేర్ x minus 1 అలా మార్చుకొని దాన్ని కూడా చెప్పొచ్చాము. సో ఒకదాని నుంచి ఇంకోటి వస్తాయి 6 వస్తాయి మొత్తం. cos తెలిస్తే మనకు 6 ఈక్వేషన్స్ చెప్పొచ్చాము. అందుట్లో నేను ఇక్కడ ఆల్రెడీ కాస్ రాశాను, దాన్ని ఉపయోగించి సీకెంట్ రాశాను, దాన్ని ఉపయోగించి సీకెంట్ స్క్వేర్ రాశాను, దాన్ని ఉపయోగించి ఇప్పుడు tan స్క్వేర్ రాస్తున్నాం. ఇది తెలిస్తే cot స్క్వేర్ రాయొచ్చు, cot స్క్వేర్ తెలిస్తే cosecant స్క్వేర్ రాయొచ్చు. సో అన్ని వస్తాయి. సో వాట్ అబౌట్ tan స్క్వేర్? నౌ టేకెన్ యాజ్ సమ్ అనదర్ వేరియబుల్. tan స్క్వేర్ 2 pi by 7 is equal to some k. So write down in terms of secant. Tan square is equal to k. This is equal to z. Minus 1 is equal to k. So z is equal to 1 plus k is a suitable substitution. Z is replaced in terms of as 1 plus k in the given equation of cubic of z. Then you will get the equation whose roots as tan square 2 pi by 7. Similarly, tan square 4 pi by 7, tan square 6 pi by 7. One of them is assumed as a k. Write down secant square minus 1 k. Z is equal to 1 plus k. Replace z as 1 plus k in the equation. It gives in terms of tan square whole cube minus 24 into k plus 1 whole square plus 80 into k plus 1 minus 64 is equal to 0. You know the formula of a plus b whole cube, a plus b whole square, and multiplying of this by 80. This is written as k cube plus 3k square plus 3k plus 1 minus 24 times k square plus 2k plus 1 plus 80k plus 80 minus 64 is equal to 0. So this becomes a k cube. What about k square term? Minus 27 or 23. Minus 21 k square. What about the k term? Minus 48. 83 minus 48. 83 minus 48. 48 80k. Then 5 35. 35k. And what about the last one? Minus 24 minus 64 plus 1. So what about the constant term? So first add 64 and 24. 8 88. This becomes 87 is equal to 0. K cube minus 27 k square 35k minus 87 is equal to 0. Then 87 and minus 24 plus 80 plus 80 minus 64 కూడా ఉన్నట్టున్నాం. నేను ఏదో తప్పు రాసినట్టున్నాను. ప్లస్ 80 కూడా ఉంది కమ్మ. ఇక్కడ తప్పు రాసింది చూడండి. ఇదేమో కాన్స్టెంట్ ప్లస్ 81 మైనస్ 88 జస్ట్ మైనస్ 7 వచ్చింది అనుకుంటా అంతే.
-7 = 0. ఇదే మనకు వచ్చేది. This is an equation whose roots as cot square 2π/7, cot square 4π/7, cot square 6π/7. Roots equation is k cube minus 21k square plus 35k minus 1. మీ బుక్స్ లో ఎక్కువగా సిగ్మా tan square 2π/7, tan square 4π/7 plus tan square 6π/7 ఈ మూడు యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 21. దీన్ని కాట్ లో మారిస్తే వచ్చే ఆన్సర్ ఎంత రాసుకోవచ్చు. -81 -68, 24 and 24, 88 just gives -7. So how to write down the equation whose roots as cot square 2π/7, cot square 4π/7, cot square 6π/7. Equation whose roots, that is our 6th one. Cos రాసాం, secant రాసాం, secant square రాసాం, tan రాసాం, ఇది 5th one item. So this is about the 5th one, cot. So take cot square. One of its roots has some alpha. So write down cot square as 1/tan square. 1/k is equal to alpha. Therefore alpha is k is equal to 1/alpha. So if we replace k as 1/alpha in the above equation, you will get the roots as reciprocal of the given equation. Reciprocal means tan square becomes cot square. So 1/alpha cube minus 21/alpha square plus 35/alpha minus 7 is equal to 0. So LCM 1 minus 21 alpha plus 35 alpha square minus 7 alpha cube is equal to 0. So finally this one, 7 alpha cube minus 35 alpha square plus 21 alpha minus 1 equal to 0. This is an equation whose roots as cot square 2π/7, cot square 4π/7, cot square 6π/7. ఇవే మనకు వచ్చేది. సో ఒకదాని నుంచి ఇంకోటి ఎలా రాయడం. ఇప్పుడు కాట్ స్క్వేర్ తెలిస్తే కొసెకంట్ స్క్వేర్ ఏమైనా రాయొచ్చాం. ఇది ఆల్ఫా అనుకున్నాం, అది బీటా అనుకొని బీటాలాగా మార్చుకుంటే అది 6th. దట్ ఇస్ అవర్ లాస్ట్ వన్. సో ఇప్పటికే చాలా రాశాను. మిగతా మీరు ఏ ఈక్వేషన్ ఇచ్చినా కన్వర్ట్ చేసుకోవడం చేత అవ్వాలి. అంటే మొదటి తెలిస్తే చాలా, కాస్ తెలిస్తే ఇవన్నీ వస్తాయా, ఇంకైనా సపరేట్ గా కనుక్కోవాలా? కాస్ ఫార్ములా తెలిస్తే చాలా, మిగతా ఇప్పుడు ఈ 6 వస్తున్నాయి ఒకేసారి. అలాగే సైన్ నుంచి కూడా డైరెక్ట్ గా కొసికెంట్ స్క్వేర్ లో మార్చుకోవచ్చు. అందుకని నేను దీని నుంచి ఇవన్నీ చదవట్లే, ఇది ప్రాసెస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ రాసేస్తాను ఇంతటితోటి. అలాగే ఒక సైన్ రాసేస్తాను. సైన్ 2π/7 find the equation whose roots has this one, sin 2π/7, sin 4π/7, sin 6π/7, లేదా sin square 2π/7, sin square ఎలా వస్తాం నేను ఆ చివరిలో వచ్చిందని బట్టి రాస్తాను. ఆ వచ్చిన ఈక్వేషన్ 3rd డిగ్రీ అయితే ఇవి రాస్తాను. 6th డిగ్రీ వస్తే స్క్వేర్కి మార్చుకుంటాం. దీని గురించి మాట్లాడాలి. sin 2π/7, sin 4π/7, sin 6π/7, ఆర్ 5/7, 3π/7, అలాగే 5π/7 కూడా ఇలాగే మారచ్చు. టేక్ 2π/7 is equal to some theta. 2π is equal to 7 theta. 2π minus 3 theta is equal to 4 theta. Write down sin on both sides. Sin 2π minus 3 theta is equal to sin 4 theta. Sin 2π minus 3 theta is sin 3 theta. 2π minus is in 4th quadrant, it is takes minus sin 4 theta. Whereas taken as 3π, 5π, 6π, it becomes plus sin. అదే ఇక్కడ 3π, 5π పెడితే ప్లస్ వచ్చిద్దాం. సెకండ్ క్వాడ్రంట్ లోకి వచ్చింది కాబట్టి ప్లస్. సో కాస్ కి సైన్ కి జస్ట్ రివర్స్ అవుతాయి. సైన్స్ అక్కడ ఇందాక ప్లస్ దగ్గర మైనస్, మైనస్ దగ్గర ప్లస్. నౌ రైట్ డౌన్ sin 3 theta. This is equal to 3 sin theta minus 4 sin cube theta. And write down sin 2 theta.
2 sin 2 theta cos 2 theta. This is equal to 2 times of sin theta cos theta into, this is in terms of sin 1 minus 2 sin square theta. There is no problem with this. So 1 sin theta you can cancel on either side. So minus sin theta is common. 3 minus 4 sin square theta is equal to, this is equal to 2 sin theta cos theta into 1 minus 2 sin square theta. Now take sin theta is equal to t. Cancel this sin theta. Sin theta is not 0 because theta is 2 pi by 7. It is not 0, you can cancel on either side. This becomes sin theta is equal to some x. This is written as minus of 3 minus 4x square is equal to 2 times, this is equal to root 1 minus x square, this is equal to 1 minus 2x square. Still root is there, so that is not considered as an our equation. Still root undam, అది మనం రాయలేం కాబట్టి దానికి అలా మార్చుకున్నాం. స్క్వేర్ చేయండి. చెప్పయ్యా 230. ఏమైనా ప్రాబ్లం ఉందా? 230. సార్ హలో సార్, ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? చెప్పండి సార్, అక్కడ 2 sin 2 theta రాశారు కదా సార్, అక్కడ కింద 4 sin theta cos theta అవ్వాలి కదా సార్? ఏదమ్మా ఇదే రైట్ సైడ్ sin 4 theta కదా, 2 sin 2 theta cos 2 theta. అప్పుడు 4 sin theta cos theta అవ్వాలి కదా సార్? 4 sin 4 theta అని 2 sin 2 theta cos 2 theta కదా, మీ sin 4 theta నేగా. అది కరెక్టే సార్, దాని కింద స్టెప్ సార్ 2 into 2 theta. ఓకే ఐ గాట్ ఇట్. ఓకే ఇక్కడ జస్ట్ కోఎఫిషియంట్ ఓకే 4 పెట్టు. ఓకే జస్ట్ కాన్స్టెంట్ నేను ఎక్స్ట్రా రాశాను. ఓకే ఇది నేను ఇక్కడ 4 ఇక్కడ రాశాను కదా, 2 sin 2 theta దగ్గర ఇంకో 4 రాయలేదంటాం, ఇంకో 2 రాయలేదంటాడు. ఓకే వెరీ గుడ్. ఇక్కడ 2 ఎక్స్ట్రా రాయలేదంటాం, నేను ఒక 2 మిస్ చేశాను అన్నారు, ఆ 2 రాసుకోండి. ఇక్కడ నేను ఒక 2 టైమ్స్ రాసా కదా, అది 4 టైమ్స్ అయిద్దిగా. ఇక్కడ 2 sin 2 theta వల్ల ఇంకో 2 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే అని చెప్పింది. ఓకే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అమ్, ఇటువైపు హోల్ స్క్వేర్ చేసి మైనస్ పోయింది. 3 minus 4x square whole square is equal to 16 into 1 minus x square. This is equal to 1 minus 2x square whole square. So then we have to simplify. నేను తీసుకొని చేస్తున్నాను, ఎక్స్ట్రా కూడా రావచ్చు ఇక్కడ. 9 plus 16x power 4 minus 24x square is equal to 16 times 16 minus 16x square times this one. 1 plus 4x power 4 minus 4x square. Now multiply right side. 16 4x power 4 minus 4 or 64. 64 minus 64x square minus 16x square minus 64x power 6 minus into minus plus 64x power 4. So simplification of this one total. It becomes a 6th degree equation, not a 2nd degree equation. మనం 2 pi by 7 తో స్టార్ట్ అయితే ఇలా వచ్చిందా మనకి. సో టోటలీ 64x power 4 x power 6 సారీ 64x power 6. సో 64x power 4 ఇట్ ఇస్ 64. ఈ రెండు కట్ అవుతున్నాయా? నేను ఇటువైపు ఉన్నట్టున్నాయి కదా. 16x power 4 64x power 4 ఈ రెండు కలిపితే ఎంత? ఒక 16 తగ్గిద్దాం. minus 48 x power 4 minus 48 x power 4 ఇది తీసుకొస్తాను. x square term minus 16x square minus 64x square, that is equal to 80x square minus 24. It becomes
80లో 24 తీసేస్తున్నాం 56. So this becomes plus 56 x square అంతేనా plus 56 x square ద్వైవం x square 64 minus 80 plus 24 సరిపోయింది కదా అది 56 x square and balance is plus 16 is equal to 0 అంతేనది plus 16 9 ఈ రెండు డిఫరెన్స్ ఎంత 16 9 minus 7 that becomes minus 7. Okay, so it is a sixth degree equation, so it can be written as 64 into x cube whole square minus 48 into x square whole cube x square whole square minus 56 into x square minus 7. Now take as x square is equal to some y, where x square is sine square 2 pi by 7 and roots as sine square 4 pi by 7, sine square 6 pi by 7. These are the roots for this equation. Sine square 2 pi by 7, sine square 4 pi by 7, sine square 6. మనం x అంటే sin 2 pi by 7 అనుకున్నాం కదా, ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి వస్తాం. Therefore whose roots as the equation whose roots as sine square 2 pi by 7, sine square 4 by 7, sine square 6 pi by 7 in this equation gives as y cube 64 y cube minus 48 y square plus 56y minus 7 is equal to 0. This is our equation whose roots as this one. Secant square sine square 2 pi by 7, sine square 4 pi by 7, sine square 6 pi by 7. Now from this we can write down sum of roots. Sine square 2 pi by 7 sine square 4 pi by 7 sine square 6 pi by 7. This is equal to 48 by 64. ఇదంతా చూసుకుంటున్నాం 48 by 64. Three by 4 3 by 4 వస్తున్నాం. secant square 2 pi by 7, secant square 4 pi by 7, secant square 6 pi by 7, 3 by 4. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 3 at a time. Sin square 2 pi by 7 into sin square 4 pi by 7 sin square 6 pi by 7 is equal to 7 by 64. From this we can write as sin 2 pi by 7 sin 4 pi by 7 sin 6 pi by 7 is equal to under root 7 by 8. ఇది కూడా ఎక్కువగా అడుగుతారు కదా, root 7 by 8. This is equal to 3 by 4, this is equal to root 7 by 8. So square చేసి యాడ్ చేస్తే మనకి sin 2 pi by 7 plus sin 6 pi by 7 sin 6 pi by 7 వాల్యూ కూడా వచ్చిద్దాం దీన్ని బట్టి. ఏదం చెప్పు సార్. హలో సార్. 197 చెప్పం సార్ అక్కడ 64 సార్. ఎక్కడమ్మా? హలో 64 ఈక్వేషన్ లో ఎంత తప్పు రాశాను? 64 x పవర్ 6 ఇది ఓకే కదా? అది ఓకే సార్. మైనస్ 112 x పవర్ 4 వస్తుంది సార్. ఇదే ఓకే ఓకే. నేను మైనస్ ప్లస్ తప్పు పెట్టి అంటే సబ్ట్రాక్ట్ చేశాను. అక్కడ ఇది 112 అంటాం. 112 ఓకే ఓకే. 112 x పవర్ 4 వచ్చిద్దా? అంటే నేను ఇటువైపు ఎంత తేడా రాశాను, ప్లస్ రాయాల్సిన మైనస్ అని పెట్టాను ఎక్కడన్నా? అంతా కరెక్టే పెట్టారు సార్, అక్కడ ఎడిషన్ తప్పైంది సార్. ఓకే మైనస్ 112 x పవర్ 4 56 x స్క్వేర్ ఇది కరెక్టేగా? అది కరెక్టే సార్. -7 ఓకే ఓకే ఓకే. ఇది ఒకటేనంటాం, ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి. 112 ఓకే. ఇక్కడ 112 పెడితే ఇక్కడ ఎంత వచ్చిద్దాం? దిస్ 112 by 64 అదంతా చూడండి. ప్రొడక్ట్ ఓకే, సమ్మేషన్ లో ఇది రాసుకున్నాం, సమ్మేషన్ తప్పు రాసినట్టు. దిస్ ఇస్ ఈక్వల్ 112 by 64 అంటాం. ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకోండి. సమ్మేషన్ దగ్గర ఒకటే తప్పు రాశాను, మిగతా అంతా ఓకే. √7 by 8. మీకు ఎక్కువగా ఈ ప్రొడక్ట్ అడుగుతుంటారమ్మ. సో దీంతో మనకి ఈ పార్ట్ క్లోజ్ అమ్మ, అంటే ఈక్వేషన్ సంబంధించిన రాసినట్టే.
ఇక్కడ కూడా 112 రాసుకున్నాం. ఇక్కడ 112 అంటాం. నేను ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ తప్పు రాశాను. సో ఇంతటితో ఆపుతున్నానమ్మా. రేపు ఇక సమ్మేషన్ ఆఫ్ టర్మ్స్ ఇంకా కొన్ని ఉన్నాయమ్మ, కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అవి చేద్దాం. సమ్మేషన్ మీద అప్లికేషన్స్ ఈక్వేషన్స్ అయిపోతే ఇంకా మోస్ట్లీ ఇది కంప్లీట్ అయినట్టు. రేపు క్లాస్ తోటి మోస్ట్లీ అయిపోద్ది. ఇంకా ఏదైనా ఉన్నా డౌట్ సెషన్ ఆపర్చునిటీ అమ్మ, మీకు ఎక్కువగా కొద్దిగా కావాలని కొద్దిగా స్ప్లిట్ చేసేలా ట్రిగ్నామెట్రీ పెడుతున్నాం. మళ్ళీ ఫ్యూచర్లో ఈ సోదంతా మనకు ఉండకూడదు. కొద్దిగా నిదానంగా అయినా చదివి జాగ్రత్తగా చేయండి, ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ట్రిగ్నామెట్రీ మిగతా వాటిలో క్రూషియల్ కాబట్టి కొద్దిగా ఫార్ములాలు అవన్నీ చదువుకోండి. ఫార్ములాలు చదవకుండా మనకి ఏదేదో వచ్చిద్దని మాత్రం అనుకోవద్దు. ఫార్ములాలు మస్ట్ అండ్ షుడ్ చదవాలి. ఆ తర్వాత స్ట్రాటజీస్, అప్రోచెస్ రావు, ఒకసారి స్ట్రైక్ అవ్వవు, అది ప్రాక్టీస్తో వచ్చింది. ఒకసారికి రాదు, కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటారు. అయినా ప్రాబ్లం లేదు, మీరు సాధ్యమైనంత వరకు చేస్తూ ఉండండి. రిపిటేషన్ చేయాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ వీక్లో ఎలాగో ఏరియా నెక్స్ట్ వీక్ కూడా కొద్దిగా కంఫర్ట్గానే ఉంటుందాం. మ్యాక్సిమం మినిమం అండ్ పీరియాడిసిటీ మీద అప్లికేషన్స్ ఉంటాయి అండ్ గ్రాఫ్స్. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కొద్దిగా గ్రాఫ్స్ రాస్తాం. ఆ తర్వాత వీక్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. సో దాంతో ట్రిగ్నామెట్రీ ఒక పార్ట్ ఆపుతాం. తర్వాత ఫంక్షన్స్ అయిన తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఆ తర్వాతే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ముందు ప్రాపర్టీస్ చెప్పడం ఎండింగ్లో అని చెప్తారు మీకు. అది ఫంక్షన్స్ అయిన తర్వాతే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. రన్నింగ్లో ఇన్వర్స్ ఫంక్షన్స్ చెప్పిన తర్వాత చెప్తాం, ఇప్పుడు చెప్పాం. ఇంకొక 2 వారాలు మీకు స్టిల్ ఇదే ఉంటుందాం ట్రిగ్నామెట్రీ. మీకు నెక్స్ట్ వీక్ కూడా ఆపర్చునిటీ నేర్చుకోవడానికి. ఈ వారంలో ఏదైనా పెండింగ్ వర్క్ షీట్స్ ఉంటే నేర్చుకోండి, చేయండి వర్క్.